ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భాన్ని ఉపయోగించుకుని బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా దెబ్బకొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం రచించారు. ఇందులో భాగంగానే గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, జాఫర్ జావేద్ కు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించబోతున్నారు. తెలంగాణ సమాజంలో కోదండరాం కు ఉన్న ఇమేజ్ ని ఉపయోగించుకోవడానికి రేవంత్ రెడ్డి ఈ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు మంత్రిని చేయాలని అనుకుంటున్నారు. ఈ విషయంపై హైకమాండ్ కు నివేదిక ఇచ్చారు. వారి నుంచి అనుమతి రాగానే తన తదుపరి చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల కోటాలో 2 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. వాటిలో ఒకటి కోదండరాం కు ఇవ్వడం ఖాయమైంది. రాజ్యసభ ఇస్తారని గతంలో ప్రచారం జరిగినా ఆయనను మంత్రిని చేయాలని కోదండరాం అనుకుంటున్నారని చెబుతున్నారు. దీనికి కోదండరాం కూడా అంగీకరించారని అంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాం పాత్ర కీలకం. పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చారు. కానీ జరిగిన పోరాటాన్ని బీఆర్ఎస్ మాత్రమే క్యాష్ చేసుకుంది. తర్వాత కోదండరాం కు దిక్కు లేకుండా పోయింది. ఆయనకు సికింద్రాబాద్ లోక్ సభ టికెట్ ఓసారి, ఎమ్మెల్సీ ఇస్తామని ఓసారి ఆఫర్ చేసినా తిరస్కరించారు. కోదండరాం మొదటి నుంచి కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని చెప్పుకున్నారు. కానీ ఆయన తర్వాత సొంత పార్టీ పెట్టుకుని విఫలమయ్యారు. ఓసారి కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమిలో భాగంగా పోటీ చేశారు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. పదవుల కోసమైతే కేసీఆర్ వెంటే ఉండేవారని, ఆయన తెలంగాణ బాగు కోసమే పనిచేస్తారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. తెలంగాణ ప్రభుత్వ ఇమేజ్ పెంచుకోవడానికి ఆయన సేవలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. కోదండరాం ను మంత్రిని చేస్తే బీఆర్ఎస్ పై నైతికంపై పైచేయి సాధించినట్లవుతుంది. అదే విధంగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జి చిన్నారెడ్డి, సీటు త్యాగం చేసిన అద్దంకి దయాకర్ ఫైనల్ అయ్యారు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి.